హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. శుభ్రంగా కడిగిన 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్న మటన్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను తీసుకోవాలి. ఇక్కడ నేను మటన్ కర్రీ ఈజీ అండ్ క్విక్గా అవ్వడానికి కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలను 1 కప్పు టమాటా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన ఉల్లిపాయ టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి వేడయ్యాక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలకులు ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మటన్లో నుంచి నీరు వచ్చేటప్పుడు ఇందులోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి మిక్స్ చేసుకుందాం. కుక్కర్కు ఉన్న రబ్బర్ విజిల్ని తీసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుందాం. మరో పక్కన మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా తీసుకొని ఇందులోనే 10 జీడిపప్పు పలుకులను తీసుకుందాం. ఇలా జీడిపప్పు వేయడం వలన మటన్ గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ నుండి వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ కారం, నేను ఇక్కడ మంచి కలర్ కోసం కాశ్మీర్ చిల్లీ పౌడర్ను యూస్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ మటన్ మసాలాను వేస్తున్నాను. మటన్ మసాలా లేకపోతే ఈ ప్లేస్లో గరం మసాలా అయినా తీసుకోవచ్చు. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకే యాడ్ చేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అలాగే మనం తీసుకున్న మటన్ను బట్టి టైం పడుతుంది.
మటన్ లేతగా ఉంటే త్వరగా ఉడుకుతుంది. అదే మటన్ కొంచెం ముదిరినట్టు ఉంటే ఉడకడానికి టైం పడుతుంది. 7 విజిల్స్ తర్వాత ఆయిల్ పైకి తెల్లుతూ మటన్ చక్కగా ఉడికిపోయింది. మీకు గ్రేవీ చిక్కగా ఉండాలంటే ఇంకో 5 నిమిషాలు సిమ్లో ఉడికించండి. మటన్ గ్రేవీ చిక్కబడుతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, కస్తూరి మేతిని వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే రెగ్యులర్గా మటన్ కర్రీ ఇలాగే చేస్తాను. ఈ మటన్ కర్రీ రైస్లోకి, చపాతీ, పరాటాలోకి చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్.